అంటే ఫిలిం బిజినెస్ సర్టిఫికేట్లు అంటే అక్కడే ఉంది. సో ఒక డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్ మీ పేరు ముందు వచ్చిన తర్వాత తీసుకుంటామని తెలుసుకుంటాను. ఫిలిం స్కూల్ కన్నా నాకు ఇలా డైరెక్ట్ గా నేర్చుకోవాలి, ఏదో తీసేసేసి నేర్చుకోవాలి అని అనుకున్నాను సార్. డైరెక్టర్ షుడ్ హేట్ హిస్ ఫిల్మ్ వన్స్ ఇట్ కమ్స్ టు ద ఎడిటింగ్. సో దట్ యూ కెన్ మేక్ అ ఫిలిం అని చెప్పి ఓవర్ పీరియడ్ ట్రావెలింగ్ ప్రాబ్లం అవుతుంది. నాకు నేను ప్రొడ్యూసర్ గా మాట్లాడుతున్నాను. నేను పదాలకి పెదాలని రాసాను. ఊహలు చూసుకుంటున్నాడు. వేసంగుల్లో ఒకసారి అని పెట్టారు. చెప్పి నేను టైటిల్ ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను. ఆయన డీటెయిల్ చేసి వెంటనే టైటిల్ మార్చండి. నా చిన్నప్పుడు మా తమ్ముడితో చేసింది మా మమ్మీతో. సో నాకు హాఫ్ ఇయర్ ఉండింది, ఇది రిలీజ్ అవుతుందా అవ్వదా చాలా హ్యాపీ. అంటే ఆ లేడీస్ నాకు హ్యాపీ. డైరెక్టర్స్ కట్ కి ఎడిటర్ కట్ కి ఎంత కదా ఒక 30% డిఫరెన్సెస్ ఉంటాయి మూవీస్ కి. ప్రొడ్యూసర్స్ కట్ They say it's impossible to make a film and you have to make it before you realize it. సినిమా తీయడం అనేది ఒక పిచ్చి పని యాక్చువల్లీ, ఎవరు చేయకూడదు. కాకపోతే అది పిచ్చి అని తెలిసే లోపలనే ఎవరైతే సినిమా తీస్తారో వాళ్ళే ఫిల్మ్ మేకర్స్ గా మిగిలిపోతారు అన్నది నా ఉద్దేశం. అండ్ అటువంటి పిచ్చి వాళ్ళే ఇవాళ నాతో కొంతమంది ఉన్నారు. శ్రవణ్ అండ్ హిస్ టీమ్. ఈ మధ్యనే మా ఇంటి కథ అని ఈటీవీ విన్ లో వచ్చిన సిరీస్ చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయి దానికి. అండ్ దాని వెనకాల ఉన్న పిచ్చి గ్యాంగ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ శ్రవణ్, వర్ధన్, మనీష్, డెక్సన్, రోహిత్, అనుష అండ్ నిహాన్, వీళ్ళందరూ మన మా ఇంటి కథ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ అన్నమాట. మొన్న ఈటీవీ విన్ లో సినిమా రిలీజ్ అయ్యి ఇట్స్ గెటింగ్ రేవ్ రివ్యూస్. అండ్ ఈ సినిమా వెనకాల ఈ సినిమాలో నేను కూడా ఒక రోల్ చేశాను. నా అంటే ఆయన చేసిన రోల్ కి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి నేను చేస్తాను. సినిమా చేస్తున్నప్పుడు నాకు ఇట్ వాజ్ నార్మల్ ఫిల్మ్, అంటే డైరెక్టర్, యాక్టర్, మై సీన్స్, మై స్క్రిప్ట్ అంతా బాగానే అనిపించింది. కానీ సినిమా చేసేసిన తర్వాత ఆ సినిమా వెనకాల ఉన్న నేను మా ఇంటి కథ వెనకాల ఉన్న ఒరిజినల్ కథ తెలుసుకున్న తర్వాత నేను ఐ గాట్ రియల్లీ ఎక్సైటెడ్ అనమాట. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ హియర్. ఎందుకంటే వాళ్ళు మౌంట్ చేసిన ఈ ప్రాజెక్ట్ కానీ దాని వెనకాల వాళ్ళకున్న పిచ్ కానీ సంథింగ్ వాట్ టాకింగ్ అబౌట్. సో లెట్స్ టాక్ అబౌట్ మా ఇంటి కథస్ అండ్ దేర్ స్టోరీ అన్నమాట. ఈ సినిమా గురించి నాకు మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా అనిపించింది ఏంటంటే, ప్యాషన్ అంటారు కదా, నాకు ఒక కథ చెప్పాలి, సినిమా తీయాలి, అండ్ రిసోర్సెస్ లేవు, ప్రొడ్యూసర్స్ లేవు, అండ్ ఉన్నారు ప్రొడ్యూసర్ లేవు కానీ అంటే మీరు కథ చెప్పాలనుకునే రేంజ్ లో అంటే మనకి అవకాశం ఇచ్చి మనని నమ్మి మన టాలెంట్ మీద పెట్టే ప్రొడ్యూసర్స్ లేరు కదా. సో ఈ ఛాలెంజ్ ని ఫస్ట్ అంటే మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనే ఐడియా ఎక్కడి నుంచి మొదలైంది? అంటే బ్రదర్ ఇచ్చిన సపోర్ట్ చేస్తాను, అంటే చెయ్యని నాకు చెప్పారు. సో ఎప్పుడైతే ఈ స్టోరీ రాసామో, ఈ స్టోరీ ఇచ్చింది సార్. బ్రదర్ అంటే మీ లైఫ్ లో సూర్య కాదు, అంటే ఆ సూర్య ఇచ్చిన ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. సో వాళ్ళ క్లాస్మేట్స్ వాళ్ళంతా. సో ముక్తి అని సో వాళ్ళే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో పిచ్ అని, నా పిచ్ చూసి సో ఏదో చేయరా అని చెప్పి ఒక సమ్ అమౌంట్ ఇచ్చి నువ్వు ఏదో చేయని చెప్పి పుష్ చేశారు. సో ఫస్ట్ అయితే ఒక స్టోరీ పట్టుకుంటా ఇంప్రెస్ చేస్తూ సో ఫస్ట్ అయితే స్క్రిప్ట్ రాసుకుంటా, ఇంప్రెస్ అయ్యే స్క్రిప్ట్ అయితే రాసుకుంటా. ఫస్ట్ అసలు సినిమా తీయాలని మీకు ఎప్పుడు సో అంటే చిన్నప్పటి నుంచి అంటే మరీ చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఏం తెలియదు కానీ, సో మా ఫాదర్ తెలియకుండానే ఈ సినిమా ఇంజెక్ట్ చేసేస్తాను. అంటే మా నాగార్జున. సో ఎప్పుడు సినిమా ప్లే అవుతుంది, నేను షాప్ లోకి వెళ్ళి కూర్చున్నాను మా నాన్న వాళ్ళు. సో అక్కడ సినిమా టాపిక్స్ డిస్కస్ టైలరింగ్. అక్కడ కూడా రిలీజ్ అయిన సినిమాల గురించి ఎక్కువ టాపిక్ జరుగుతుంది, లేకపోతే నాగార్జున గ్లోరీ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతున్నాయి. సో సమ్వేర్ తెలియకుండా అది అయింది. సో కాలేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఫిలిమ్స్ కి అట్రాక్ట్ అయిపోయాం. సో లిటరేచర్ కి అట్రాక్ట్ అయ్యి సో స్టోరీస్ రాయడం మొదలుపెట్టాను. సో ఇంకా ఏదైనా జాబ్ జాయిన్ అయితే మళ్ళీ లాగేసుకుంటుంది, మనం రెస్పాన్సిబిలిటీస్ లాగేసుకుంటే. సో నేను సర్టిఫికేట్ కూడా తీసుకోలేదు సార్ ఇంకా కాలేజ్. బీటెక్ నా సర్టిఫికేట్ అక్కడే ఉన్నాయి. సో ఒక డైరెక్టర్ అయిన తర్వాత డైరెక్టర్ మీ పేరు ముందు వచ్చిన తర్వాత తీసుకుంటామని
అండ్ మీకు ఈ టీం అంతా ఎక్కడ పరిచయం? సో వర్ధన్ డిఓపి. సో వర్ధన్ నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి అన్నంతో ఇక్కడ ఉన్నానో అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అన్నాడు. సో వర్ధన్ కెమెరా పట్టుకున్నాడు, నేను అలా చేద్దాం ఇలా చేద్దాం. సో ఒక 6-7 ఇయర్స్ మా జర్నీ ఉన్నది. సో ఇంకా ఇప్పుడు లేట్ అయింది, ఏదైనా తీయాలి. సో ఆ పాటలు ఏదైతే ఈ స్టోరీ రాయడంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పుష్ ఇచ్చింది వర్ధన్ కూడా. సో నువ్వు ఇది ఈ ఎమోషన్ బాగా చెప్పగలుగుతావు, ఈ ఎమోషన్ రాయాలి సో అని నన్ను పుష్ చేశాడు. సో అలా ఏం చేయాలంటే మేము స్టార్ట్ ఏది రాసినా దాన్ని ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ లో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలన్నది మొత్తం ప్లాన్ అంతా. మీకు ఎందుకు అనిపించింది అంటే దట్ శ్రవణ్ కెన్ మేక్ ఇట్ ఫిల్మ్ అని? అంటే చాలా మంది నాకు కనిపించిన ప్రతి వాడు సినిమా తీస్తారని అంటారు. ఏంటంటే మొత్తం ఎవ్రీబడి దట్ ఐ మీట్ నాకు సినిమా తీయాలి, నాకు సినిమా తీయాలి, నాకు సినిమా తీయాలి. అలాంటప్పుడు శ్రవణ్ నాకు సినిమా తీయాలంటే తీయగలని మీకు ఎందుకు అనిపించింది? మాకు యాప్ ఉంది సార్, వచ్చిందండి దానికి ఏమైంది? యాప్ ఉంది. App. సో అన్నదానికి కంటెంట్. సో మేము వైరల్ కంటెంట్ చేసేటప్పుడు ప్రతిసారి అన్న చేసే కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. Before you made this film, you used to make short form content. Okay. సో చాలా వైరాలిటీ ఎక్కువ వచ్చాయి. దానివల్ల ఒక యాప్ కి డౌన్లోడ్స్ పెరిగింది. సో అంత కంటెంట్ అయితే క్రియేట్ చేసిందో అంత ఒక ఆడియన్స్ కి చేసిందో సో దట్ ఈ కెన్ మేక్ అ ఫిలిం అని చెప్పి ఓవర్ ద పీరియడ్ అయితే ట్రావెల్ అయిన కారణం అయితే నాకు మీరు ప్రొడ్యూసర్ గా మాట్లాడుతున్నారు. యాప్ లేకుండా స్టోరీ టెల్లర్ గా మీకు ఏంటంటే రిలేటబిలిటీ. అవునా? రిలేటబిలిటీ అండ్ ఈ స్టోరీ కూడా అంటే టూ టైప్స్ సార్. ఒకటి స్టోరీ రాసుకుంటూ ఇమాజిన్ చేస్తూ దీని తర్వాత బడ్జెట్ ఇష్యూ ఉండదు. ఇక్కడ మనకు బడ్జెట్ ఇష్యూ ఉంది, ఇందులోనే స్టోరీ రాయాలి. సో ఆ కన్సెన్స్ లో పర్టికులర్ నైట్ మాట్లాడుతున్నాం, దీంట్లోనే స్టోరీ రాద్దాము. దీన్ని ఇట్ వాజ్ మెంట్ ఫర్ యూట్యూబ్ సార్. నార్మల్ యూట్యూబ్ కి స్టార్ట్ చేసి దెన్ వీ వాంట్ ఇట్ టు బి ఓటీటీ. సో డే 1 నుంచి ఫస్ట్ స్క్రిప్ట్ చేయగానే చిరైతే ఓటీటీ యూట్యూబ్ కంటెంట్ కాదు చెల్లోడని ఓటీటీ ఏం చేయాలి. సో దట్ వీ వాజ్ ప్లాన్ అన్నమాట. నైట్ కూడా ఒక్కొక్క సిచ్యువేషన్ మాట్లాడుకొని దాని తర్వాత దీన్ని ఎపిసోడ్ లా చేద్దాం. 6 episodes లా చేసేసి ఆ కంటెంట్ తీసుకొని నేను ఫస్ట్ డ్రాఫ్ట్ చదివిన తర్వాత వి గాట్ లైక్ పక్క ఓటీటీ చేద్దాం అంటే నేనేమనుకుంటా సార్ ఫస్ట్ చేద్దాం తర్వాత చూద్దామని. సింపుల్ ఎందుకంటే అది ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మనకి తెలియదు సార్. ఇప్పుడు ఒక యూట్యూబ్ అని స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఇమాజిన్ చేసుకోకపోతే ఈ రోజు ఓటీటీలో అయ్యేది కాదు కదా సార్. ఇప్పుడు ఫస్ట్ మనల్ని మనం ఎవరు నమ్మరు సార్. మనల్ని మనం చాలా అందరికంటే ఎక్కువ మనం నమ్మితే సో థింగ్స్ అనేవి ఈజీ అవుతాయి. సో అదైతే నాకు అర్థమైంది. సో అట్లనే మెల్లగా టీమ్ ఫామ్ చేసుకొని సో ఫస్ట్ వైరస్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సార్. సెకండ్ వైరస్ మీకు మనీష్ ఇంకా అబ్బాయి ఉండాలి. ఓకే. అభిషేక్ అని చెప్పి సో సో యాక్చువల్గా ఇది ఇంత రియలిస్టిక్ గా రావడానికి రీజన్ అబ్బాయి. ఓకే. సో నేనైతే ఇక్కడ ఈ అబ్బాయి కాదా? ఈ అబ్బాయి కూడా సార్ ఊర్లో వెళ్ళి చేద్దామని కృషి చేసింది ఆధునిక గా ఉండాలని. సో ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? వైజాగ్. వైజాగ్. సో తర్వాత మెయిన్ మనీష్ అంటే సో డైరెక్షన్. మనీష్ నీకు ఎక్కడ వచ్చాడు? సార్ లైక్ నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో దే పోస్టెడ్ లైక్ రిక్వైర్డ్ ఏడీస్ అని చెప్పి పోస్ట్ చేశారు. సో త్రూ మ్యూచువల్ ఫ్రెండ్ నాకు వచ్చింది అది. లైక్ హీ సెండ్ మీ. అంటే మీకు ఇంతకు ముందు నుంచి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో రావాలి నాకు ఉంది సార్. లైక్ నేను పర్సనల్ గా నేను ఏమనుకున్నానంటే ఓకే డైరెక్షన్ చేయాలి, విల్ రైట్ స్టోరీస్, బట్ మూవీస్ లో ఎంటర్ అవ్వడానికి వీ నీడ్ వన్ మోర్ అడిషనల్ స్కిల్ అని నాకు అనిపించింది సార్. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ ఎడిటింగ్ అనమాట. ఇంట్లో ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పారు సార్ టు బి ఫ్రాంక్. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఫిలిం స్కూల్ కన్నా నాకు ఇలా డైరెక్ట్ గా నేర్చుకోవాలి, ఏదో తీసేసేసి నేర్చుకోవాలి అని అనుకున్నాను సార్. ఇంట్లో ఫిలిం స్కూల్లో జాయిన్ అవ్వమని చెప్పారా? చెప్పారు సార్. ఎందుకంటే మన ఇక్కడ చాలా మంది థియేటర్ యాక్టర్స్ ఉన్నారు, కానీ వెన్ ఐ వాజ్ వాంటింగ్ టు గో ఇన్ టు ఫిల్మ్ స్కూల్ అది ఒప్పుకునేవాళ్ళు కాదు అసలు. సో అది కూడా యాక్చువల్లీ పేరెంట్స్ ఆర్ ఎంకరేజింగ్ అంటే నేను ఇంకోటి ఏమంటే వై డిడ్ యు చూస్ ఎడిటింగ్ టు టెల్ స్టోరీ అంటే అదే రైట్ పాత్ డైరెక్షన్? బికాస్ సార్ ఈవెన్ ఆఫ్టర్ పోస్ట్ ప్రొడక్షన్ చాలా సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో మారిపోతాయి. ఈవెన్ ఎడిటింగ్ లో లైక్ బిగ్గర్ సినిమాలో ఎడిటర్స్ కట్, డైరెక్టర్స్ కట్ అలాంటివి కూడా ఉంటాయి. అండ్ డైరెక్టర్స్ కట్ కి ఎడిటర్ కట్ కి ఎంత కాదు ఒక 30%
డిఫరెన్సెస్ ఉంటాయి మూవీస్. ఫైనల్ ప్రొడ్యూసర్స్ కట్ పెట్టు. సో నాకు అప్పుడు అర్థమైంది సార్, లైక్ సో అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే మనం వీ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్, ఎడిటర్ విల్ డెఫినెట్లీ మేక్ అన్ ఇంపాక్ట్ ఇన్ అ మూవీ బయటకు వచ్చినప్పుడు అని అనిపించింది. ఎడిటర్ కావాల్సిన స్కిల్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? అల్టిమేట్లీ ఆ టెక్నికల్ స్కిల్ ఈజ్ నాట్ మోర్ ఇంపార్టెంట్ సార్, అది ఎవరైనా చేస్తారు. ద వే యూ కెన్ జడ్జ్ అ స్టోరీ టెల్లింగ్, అల్టిమేట్లీ ఇట్స్ స్టోరీ టెల్లింగ్ సార్. అండ్ మల్టిపుల్ కట్స్ పెట్టాలి అని కొంతమందికి ఉంటుంది, సమ్ వన్ స్టైల్. పీపుల్ లైక్ టు హ్యావ్ టూ మెనీ షార్ట్స్. సమ్వన్ వాంట్ టు హ్యావ్ ద స్లో పేస్, కొంతమందికి స్లో పేస్లో లైక్ అలా మెల్లిగా తీసుకెళ్ళాలి, మార్టిన్ స్కార్సెసీ మూవీ లాగా స్లోగా తీసుకెళ్ళాలని ఉంటుంది. సో ఎవ్రీ వన్ హ్యాస్ డిఫరెంట్ స్టైల్ కదా సార్. సో అల్టిమేట్లీ ఇట్ ఇస్ ఆల్సో స్టోరీ టెల్లింగ్. నాకు మెయిన్ స్కిల్ అదే అనిపిస్తుంది సార్, స్టోరీ టెల్లింగ్ రావాలి అనే అనిపిస్తుంది. డైరెక్ట్ చేసినప్పుడు మీరే ఎడిట్ చేసినప్పుడు చేయగలనిపిస్తుంది సార్, అదైతే అనిపిస్తుంది సార్. ఎందుకంటే మనం మా ఇంటి కథకు కూడా ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను సార్. డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే జాయిన్ అయ్యాను, ఎడిటర్గా జాయిన్ అవ్వలేదు దీంట్లో. లేటర్ ఆన్ పోస్ట్ టైంలో ఎడిటర్ అని చెప్పి అయిపోయింది. ఫస్ట్ నార్మల్గా అయితే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను మా ఇంటి కథకి. సో జాయిన్ అయినప్పుడు ఐ సీన్ కదా సార్, నేను లిటరల్లీ మేము 15 రోజుల్లో తీసాము, కష్టపడ్డాము, ఏ షాట్కి ఎంత కష్టపడ్డామో నాకు తెలుసు. సో తీసేసినప్పుడు ఐ నో ఆ ఎఫర్ట్ వాల్యూ తెలుసు. దేర్ ఆర్ లార్జ్ చంక్స్. నేను శ్రవణ్ బ్రో కూడా కొన్ని ఉంచమనేవాడు, అది అయ్యేది సార్, ఆ క్వారల్ అయ్యేది సార్, ఆబ్వియస్లీ సార్ ఆయనే చెప్పాలి. సో వెళ్ళాయి సార్, మంచి మంచి సీన్స్ కొన్ని తీసేసారు, కొన్ని వెళ్ళిపోయినాయి. నాకు కూడా అనిపించింది దాంట్లో టూ మచ్ ఆఫ్ ఎఫర్ట్ పెట్టాము, అది ఉంది. బట్ స్టిల్ అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అనుకో, థింగ్స్ విల్ చేంజ్ కదా. మన ఎఫర్ట్ చూడరు కదా సార్ ఆడియన్స్. ఐ థింక్ బెస్ట్ స్కిల్ డెవలప్ చేసుకోవాల్సింది నాకు ఏంటంటే, డైరెక్టర్ షుడ్ హేట్ హిస్ ఫిల్మ్ వన్స్ ఇట్ కమ్స్ టు ద ఎడిటింగ్. అదే చెప్తున్నా. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ వే టు అప్రోచ్ ఫిల్మ్ అనిపిస్తుంది నాకు ఎప్పుడైనా. అవును సార్, కదా. అవును. అంటే చాలా మిక్స్డ్ ఎమోషన్స్ వచ్చాయి సార్. ఎడిటేబుల్తో ఏం చేసి అసలు సినిమా తీసావా అనేది ఏంటి అంటే షేప్ అవుట్ అయ్యే ప్రాసెస్ లో మిక్స్డ్ ఎమోషన్స్ వస్తాయి. అవును, దట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ టు హ్యావ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఎవరు వచ్చారు ఆన్ బోర్డ్? ఫస్ట్ వచ్చింది రోహిత్. సో నేను ఒక కాస్టింగ్ కాల్ పోస్టర్. ఓకే. సో నాకు ఒక ఆల్మోస్ట్ 300 to 400 మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ వచ్చాయి. ఓ ఓకే. సో ఫిల్టర్ చేసే ప్రాసెస్ లో అన్ని ఫొటోస్ చూస్తాం, వాళ్ళ ఆడిషన్ వీడియోస్ చూస్తాం. సో నాకు రోహిత్ లో ఒక ఫోటో చూసాను. రోహిత్ ప్రొఫైల్ లో ఒక ఫోటో చూసాను. సో సమ్ కైండ్ ఆఫ్ ఒక ఐస్ లో నాకు సంథింగ్ ఏదో ఒక వెరీ ఇన్నోసెంట్ కనిపించింది. సో సామ్రాట్ అని అప్పుడు చూపించి సో డైరెక్ట్ గా వచ్చాను. వచ్చింది. సో ఫస్ట్ బట్ యు హావ్ నోన్ హిమ్ యాస్ an actor and you've seen his work and all, అంటే ఆడిషన్ లో ఉన్న క్లిప్స్ ఏవే చూసాను. అచ్చా. సో అవి నాకు ఏం అనిపించలేదు. టు బి ఫ్రాంక్, నాకు అవి నా క్యారెక్టర్ కి దానికి ఏం సంబంధం లేదు అందులో ఉన్న. సో నాకు ఆ ఇన్నోసెన్స్ ఏదైతే ఉన్నదో ఐస్ లో, ఆ ఫేస్ లో అదొకటి. సో స్కెన్ మ్యాచ్ అలాగే చెప్పి అనిపించింది. సో రమ్మంటే సేమ్ ఇలా థియేటర్లోనే వచ్చారనమాట ఆఫీస్కి వచ్చి. సో ఫస్ట్ ఓకే చేసేసాను, ఇలా లైన్ చెప్పి ఓకే చేసేసాను. స్క్రిప్ట్ ఇచ్చి సో క్విక్గా స్క్రిప్ట్ ఇచ్చేసి ఇంకా మనోడు కూడా కన్విన్స్ అవ్వలేదు అప్పటికి. సో స్క్రిప్ట్ ఇచ్చేసా. చదువు ఒకవేళ చదివేసి వస్తే ఈజ్ ఓకే, ఐ విల్ టేక్. ఎలా అన్నా సరే ఇది సాంగ్. సో చదివేశారు. నెక్స్ట్ డే పట్టుకొని చదివేశానని నాకు కాల్ చేసిన తర్వాత ఫ్రెండ్ కూడా ఆడిషన్ చేస్తాను. ఇంకా మీరు అప్రోచ్ అయినప్పుడు కొత్త ఫిల్మ్ మేకర్స్ కదా చాలా మంది ఉంటారు ఇట్లా, అంటే ఇట్లా కదా, అట్లా బిగినింగ్ లో ఎట్లా సినిమా తీయాలనుకునే వాళ్ళు తీసే డిఫరెంట్. వీళ్ళు సినిమా తీస్తారా, వీళ్ళని అప్రోచ్ అవ్వాలా? యాజ్ అన్ యాక్టర్ మనకు చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కదా, మనం కరెక్ట్ చేతుల్లో పడతామా ఏంటనేది. వాట్ ఇన్స్టింక్ట్ డ్రోవ్ యు హియర్? బేసికలీ ద కాస్టింగ్ కాల్ ఇట్సెల్ఫ్ చాలా అట్రాక్టివ్. ఇంటి లోపల, ఇంటి బయట నుంచి ఒక డోర్ ఉంది, డోర్ లోపల బట్టలు కుట్టి ట్యాగ్ చేశారు. క్రికెట్ బ్యాట్ ఉండడం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ మీన్ దే పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇంటూ మేకింగ్ దట్ పోస్టర్. విచ్ ఇస్ దట్ పోస్టర్ చూసి నేను అప్లై చేశాను. అండ్ యు అంటే
Did you want to check them out, వాళ్ళు చేయగలరా లేదా అంటే apprehension తో వెళ్ళారా లేకపోతే I want this role in all those names are Katanika Entertainments. So all those things, I mean, I have a life towards, నేను నాకు మంచి కళ రావాలని, that's how I was praying. 2017 నుంచి decided to become an actor. So this thing, I had a positive this thing, and I went and ఒక హాఫ్ అన్ అవర్ లో కథ చెప్పేశారు. అంతా అంటే కథ చెప్పలేదు, లైన్ చెప్పారు. చూస్తే స్క్రిప్ట్ ఇంత సాలిడ్ గా కనిపిస్తుంది. సో దిస్ వాజ్ ఆల్సో ద ఫస్ట్ టైం వేర్ someone is seeing me as a lead. Every time when I go to an office, they see me as a character artist. They see me as I started off playing very small characters, and this person all of a sudden called me and said, he's telling me that you are the main lead of a web series. That sound itself excited me so much, and I could see whole script to 180 pages in the sound. So the best thing I can do that time is grab it and చదివాకే. బట్ అలా లాక్కుంటే కొడతారు లేదు అంటే గ్రాబిట్ అంటే నాట్ లైక్ దట్. ఓకే, ఇంటికి వెళ్ళి చదివాను. ఒక్కొక్క పేజ్ చదువుతూ ఉంటే అంటే I was feeling so happy. Wow, It's one of nice, the very nice. beautiful scripts I have read. And when I read that name, Samrat, it has a positive vibe. It has that. So at that point he was called Samrat Tejas కదా. yeah, so It's okay. నా ఫస్ట్ ఫిల్మ్ కూడా నేను పెట్టిన పేరు వేరే ఉంది. ఊహలు చూసుకుంటాడు వేసంగుల్లో ఒకసారి నేను పెట్టే పేరు శ్రీవిక్రమ్ గారు చెప్పి నేను టైటిల్ ఆయన చాలా అప్రిషియేట్ చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి వెంటనే టైటిల్ మార్చాను. 2007 what happened? Why did you decide you want to 2017, I was a mechanical engineer. so I was a very good student and మాటగా డిగ్రీ తీసుకోలేనట్టు నాకు yeah, I was mechanical. తీసుకోలేదు డిగ్రీ ఇస్ నాట్ గెట్ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను సార్. అవన్నీ మాకు అనవసరం. డిగ్రీ ఉన్నవాడు ఇంజనీర్. అంటే 2017 కి కొంచెం బ్యాక్ వెళ్తే చిన్నప్పటి నుంచి నేను స్టేజ్ ఎక్కాలని ఉండే సార్ చాలా. అంటే నా ఫ్రెండ్ నేను సేమ్ అమౌంట్ ఆఫ్ టైం చదవడానికి అన్నిటికీ స్పెండ్ చేస్తుండే, కానీ వాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చేది, నాకు ఎప్పుడు 6th 7th ర్యాంక్ వచ్చేది. హిందీ తెలుగులో పోయేది, నేను పదాలకి పెదాలని రాశాను. బై మిస్టేక్ తెలుగు రాక. సో ఏదో ప్రాబ్లం ఏదో ప్రాబ్లం మబ్బులకి ఇంకేదో రాసేవాళ్ళు. సో ఎంత ప్రయత్నించినా చేయడానికి దీంతో చాలా రిజల్ట్ వచ్చి డెఫినెట్లీ సార్. విజిబిలిటీతో పాటు ఒక క్యారెక్టర్ ని 3 hours ఎలా ప్లే చేయాలి కాన్ఫిడెన్స్ వచ్చింది. మీకు అనిపించింది అంటే వేరే డైరెక్టర్స్ వచ్చిందా లేకపోతే యూ యాజ్ డైరెక్టర్? ఫర్ మీ నాకు వచ్చింది. వాట్ వాజ్ యువర్ ప్రాసెస్ అండ్ సో బేసిక్ గా ఫస్ట్ టైలరింగ్ నేర్చుకున్నాను. యా, సో ఎగ్జాక్ట్లీ నేను మొన్న కూడా చెప్తుండే అనమాట. జస్ట్ 2 days బిఫోర్ ద షూట్ వెళ్ళి నేను కుడుతున్నాను, కానీ రివర్స్ కుడుతున్నాను. ఐ వాజ్ అనేబుల్ టు గెట్ దట్ కిక్ స్టార్ట్ అనమాట. 1 hour అయింది, 2 hours అయింది. తర్వాత ఐ డిసైడెడ్ తక్కువని ఐ కిక్ ఇట్ రైట్ అండ్ కుట్టడం స్టార్ట్ అయింది. అక్కడ మై కనెక్షన్ ముందు రోజు చాలా కష్టం కుట్టడం. చాలా చాలా it's not only hands, legs, timing, so much going on. It's like a fight, like a warrior. ఎంత alert ఉండాలో అంత alert ఉంటే you can actually stick something. is tailoring still అంటే actually good business? Yeah, for women yes sir. Men ది తగ్గిపోయింది, మెన్ తగ్గిపోయింది బికాస్ చాలా మంది రెడీమేడ్ వేసుకుంటున్నారు. బట్ విమెన్ ఆర్ స్టిల్ బ్లౌజెస్, చుడిదార్స్, దే ఆర్ లైక్ స్టిల్. నేను లాస్ట్ టైం సిరీస్ రిలీజ్ అవుతున్నప్పుడు కొంతమంది టైలర్స్ తో మాట్లాడా అనమాట, ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళి. యా, సో అప్పుడు చాలా మంది చెప్పారు కి మెన్ది తగ్గిపోయిందమ్మా, విమెన్ది అయితే ఇంటాక్ట్. బట్ విమెన్ బిజినెస్ వల్ల దే ఆల్వేస్ హ్యావ్ వర్క్ అంట.
యా అండ్ నెక్స్ట్ టు కమ్ ఆన్ బోర్డ్ మస్ట్ బి హర్ కదా, కాదు కాదు సూర్యనా? సూర్య ఎట్లా అంటే వితౌట్ ఫైండింగ్ ఎ మదర్ మదర్ చాలా టఫ్ అయింది సార్. అంటే యాక్చువల్ గా ఏమైందంటే సో బట్ యూ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ హర్. అది జరుగుతూనే ఉండేది ప్రాసెస్. ఆ గ్యాప్ లో మనోడు వచ్చాడు. సో మదర్ దగ్గర నాకు డిఫికల్టీస్ చాలా ఎక్కువ వచ్చాయి సార్. అంటే ఏమయ్యేదంటే ఇప్పుడు అందరూ మనకి 30 years వాళ్ళు కావాలి, 30 years బిలో 25 to 30 years మధ్యలో ఉన్న వాళ్ళు కావాలి. నాకు యంగ్ మదర్ కావాలి. దట్టు మదర్ ఆఫ్ 15 years old అండ్ 8 years 1 years old మోస్ట్ విమెన్ ఆర్ నాట్ విల్లింగ్ టు ప్లే దట్. కంప్లీట్లీ రిజెక్ట్. ఎక్కడ అంటే నేను ఎవరిని అప్రోచ్ అయినా కంప్లీట్ రిజెక్ట్ అనమాట. సో నేను ఇప్పుడు మదర్ రోల్ చేయాలని చెప్పి రిజెక్ట్ అయిపోయి, సో ఓన్లీ 1 person అనుష ఇస్ ఓకే. నాకే నేను ఫస్ట్ నమ్మలేదు సార్ ఆమె నేను చేస్తా అన్నప్పుడు. అంటే చదివిందో లేదో క్లియర్ గా చూసిందో లేదో అని ఒక డౌట్ అనమాట. నేను ఓకే చెప్పిన తర్వాత కూడా 2 సార్లు అడిగా, మీరు నిజంగా స్క్రిప్ట్ చదివారా, ఓకేనా, యంగ్ మదర్ ఉంటారు, 15 years కిడ్ ఉంటారు, ఓకేనా మీకంటే ఓకే ఇట్స్ ఎ క్యారెక్టర్ కదా, క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఐ కెన్ డూ అని చెప్పి. సో తను అలా వచ్చారు. ఫస్ట్ మనోడు వచ్చాడు, తర్వాత ఆమె వచ్చారు. లాస్ట్ ఇంకా షూట్ కి వెళ్తే ఒక 1 month వెళ్తాం అనగా ఆమె ఆన్ బోర్డ్ అయ్యారు. అచ్చా, హౌ డిడ్ యూ కమ్ టు, ఐల్ కమ్ టు యూ. ఓకే, అంటే టాపిక్ ఇలా స్టార్ట్ అయింది కదా, సో లెట్స్ గో విత్ ద ఫ్లో అనిపిస్తుంది. కానీ హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ దిస్ స్టోరీ? అచ్చా, అవునా? సో సేమ్ ప్రాసెస్ సార్, సేమ్ ఫోటో, ఒకే ఒక ఫోటో. సో శారీతో ఉంటది ఆమె. ఆ థియేటర్ కి ఒక పోస్టులు ఉన్నాయి ఆమె ఇన్స్టాగ్రామ్ లో. సో అందులో ఒక ప్లే ఉంటది, బొంబే టైలర్స్ అని చెప్పి. బొంబే టైలర్స్ అని ఒక ప్లే ఉంటది. సో దాంట్లో ఒక క్లోజ్అప్ ఉన్నది ఆమెది, ఒక శారీతో, ఒక రెడ్ కలర్ శారీతో క్లోజ్అప్ ఉంది, ఒక బిగ్ ఐస్ ఉంది. సో కైండ్ ఆఫ్ శివమ్మ క్యారెక్టర్ కి ఏదైతే ఆ ఇన్నోసెన్స్ అండ్ ఆ ఎక్స్ప్రెసివ్ ఐస్ ఉండాలో అవి కనిపించాయి అనమాట నాకు. సో ఈమె ఒప్పుకుంటే బాగున్ను. కాదు, వీళ్ళిద్దరు అంటే సో వెల్ కాస్ట్ దట్ ఏ సీన్ యాక్ట్ చెప్పినా somehow you feel like loving them కదా. సో మీరు అంటే మీ జర్నీ చెప్పరా, లైక్ when did you want to become an actor? సార్ అదైతే చిన్నప్పటి నుంచి ఉంటుంది సార్, బట్ లాట్ ఆఫ్ ఇన్హిబిషన్స్ వల్ల ఐ నెవర్ లైక్ స్పోక్ ఇట్ అవుట్ లౌడ్. చాలా తెలివైన పని చేశారు, చెప్పకపోతే కదా. అంటే సేమ్ థింగ్ రోహిత్ లాగానే ఎప్పుడు ఫుల్ డాన్స్ చేసేదాన్ని చిన్నప్పటి. అచ్చా, ట్రైన్ డాన్సర్ కాదు సార్, బట్ అలా సినిమాలు చూసుకుంటూ అట్లా ఇట్లా. సో ఎప్పుడు డాన్స్ చేసేదాన్ని. స్కూల్లో కూడా ఏదైనా కాంపిటీషన్స్ లో దాంట్లో ఆల్వేస్ డాన్స్ లో అయితే ఫస్ట్ ఉండేదాన్ని. I used to think that is the only space where I can be myself, because చిన్నప్పటి నుంచి I was very introvert kid. అసలు పెద్దగా ఎవరితో మాట్లాడకుండా అట్లా ఆ దాంట్లోనే నేను ఉండేదాన్ని. ఆ డాన్స్ ఓన్లీ దట్ స్పేస్ I used to feel కి I can be myself అన్నట్టు అనిపించేది. సినిమాలంతా చూసినప్పుడు ఆల్వేస్ స్క్రీన్ పైన చూసినప్పుడు I used to feel నేను చూసిన ప్రతిసారి అది నేనే అనుకునేదాన్ని. అలా ప్రతిసారి అనిపించేది, కానీ ఎప్పుడు బయటికి చెప్పలేదు. ఆ ఫియర్స్ వల్ల, ఇన్హిబిషన్స్ వల్ల చెప్పలేదు. అండ్ యాక్చువల్లీ ఒక పాయింట్ తర్వాత ఇంకా మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ మనల్ని బాగా అబ్జర్వ్ చేస్తారు కదా, సో వాళ్ళ నుంచి వచ్చింది పుష్. ఎందుకు చేయకూడదు, నువ్వు ఎందుకు, నేను ఒక దగ్గర జాబ్ చేస్తుండే అనమాట గ్రాడ్యుయేషన్ అయిపోగానే. సో ఆ ఆఫీస్ లో వాళ్ళు ఎక్కువ పుష్ చేశారు. కేరళలో ఇట్లా ఒక స్కూల్ ఉంది, HU లో కోర్స్ ఉంది, ఇట్లా ఉంది అది. బట్ ఇంకా ఆల్రెడీ ఇంట్లో అంత అగేన్స్ట్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నేను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతా అంటే ఇంకేం చేస్తారు అని ఓన్లీ ఒక బ్యాటిలే ప్రస్తుతానికి నేను ఫైట్ చేయగలుగుతాను అని దెన్ ఐ చూస్ హైదరాబాద్ బేసికలీ. సో దట్ అట్లీస్ట్ వీకెండ్స్ అయినా ఇంట్లో కనిపిస్తాను కదా అని. దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అండ్ కోర్స్ అంతా అయిపోయింది. వచ్చిన తర్వాత అగైన్ ఎవరు తెలీదు, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలీదు. దెన్ నా ఓన్గా నేనే స్టార్టెడ్ డూయింగ్ షార్ట్ ఫిలిమ్స్. వేరే ఇట్లా ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు కదా సార్, ఎవరైతే ఫ్రీలాన్సింగ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు కదా. సో అలా చేసిన షార్ట్ ఫిలిం అది ఎలానో సర్క్యులేట్ అయింది సార్. అండ్ దాని నుంచి ఒకదాని తర్వాత ఒక యాడ్ ఫిలిం, ఇంకో షార్ట్ ఫిలిం, దాని తర్వాత ఒక వెబ్ సిరీస్, దాని తర్వాత ఒక సినిమా. సో ప్రతిసారి ఒక వర్క్ ఇంకో వర్క్ని తెచ్చిపెడుతూ ఉంది సార్. సో అలాగే నా ప్రొఫైల్ తన దగ్గరకు కూడా వెళ్ళింది. దెన్ బట్ ఆబ్వియస్లీ when you don't come from a certain privilege, you cannot choose the roles. నీకు ఎగ్జాక్ట్లీ నీకు లీడ్ క్యారెక్టర్సే కావాలి ఆర్ లేకపోతే ఈ క్యారెక్టర్సే కావాలి అన్నది మనం చూస్ చేసుకోలేం.
Sometimes I want to, sir, because theater lo I don't choose. I'll do everything. But for screen I want to choose because మన దగ్గర టైప్ కాస్టింగ్ ఉంది సార్ చాలా. అది ఇట్ క్యాన్ బి స్లోలీ ఇట్ ఈస్ చేంజింగ్. బట్ నేను మొదలు పెట్టినప్పటి నుంచి అయితే నేను చూస్ చేసుకున్న ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ పర్టికులర్ క్యారెక్టర్ చేయాలి, ఆ పర్టికులర్ క్యారెక్టర్ చేయాలని ఎప్పుడు చూస్ చేసుకోలేదు. ఈ పర్టికులర్ క్యారెక్టర్ లో పర్ఫార్మెన్స్ ఉందా, పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా అని మాత్రమే చూస్ చేసుకున్నాను సార్. సో అదే వర్క్ ని తెచ్చిపెడుతూ ఉంది. బికాజ్ జస్ట్ నేను ఏం లేకుండా జస్ట్ నించుంటే నా పొటెన్షియల్ ఏంటో ఎవరికి తెలియదు కదా సార్. సో అట్లీస్ట్ అది కనీసం ఒక 10 నిమిషాల్లో వచ్చేలేదైనా దాంట్లో ఏమైనా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా, ఇవాళకి కూడా నేను అలాగే థింక్ చేస్తాను సార్. ఆ 10 నిమిషాలు నేను పర్ఫార్మ్ చేయగలుగుతాను ఆర్ ఆ స్కోప్ ఉంది అంటే ఐ విల్ డూ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ దట్ ఈస్. అండ్ దట్ ఈస్ ద రీజన్ ఆల్సో ఐ వాజ్ ఓకే టు డూ దిస్ క్యారెక్టర్ యాజ్ వెల్. సో పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది అనిపించి ఇంకా నేను తను నరేట్ చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఓకే సీన్స్ అది. ఎందుకంటే అప్పటికి నేను చాలా మందిని నరేట్ చేస్తూ వింటూనే ఉన్నాను సార్ స్టోరీస్, కొంతమంది ఇండిపెండెంట్ ఫిలిమ్స్ కానీ అవి కానీ ఐ బీన్ డూయింగ్ ఇట్ అప్పటికి. సో నేను ఒకటే క్వశ్చన్ అడిగా, ఇది రిలీజ్ అవుతుందా అవ్వదా. అప్పటికి నాకు చాలా వరకు రిలీజ్ అవ్వలేదు సార్. సో నాకు ఆ ఫిగర్ ఉండింది, ఇది రిలీజ్ అవుతుందా అవ్వదా అని. అంటే లేదు డెఫినెట్లీ అవుతుంది, పక్కా అవుతుంది అని అన్నాడు. అంటే ఒకటి ఏంటంటే సార్, నేను బార్న్ అండ్ బ్రాటప్ ఎవ్రీథింగ్ అంతా ఇక్కడే సార్, హైదరాబాద్ లోనే. సో కొంచెం అది స్టోరీ హ్యాపెన్స్ ఇన్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ వాళ్ళ కట్టు బొట్టు ఎవ్రీథింగ్ అంతా కూడా ఛాలెంజింగ్. నాకు వాళ్ళ నడక, వాళ్ళు ఏమంటారు వేసుకునే బట్టలు, వేసుకునే విధానం, ఈవెన్ చీర కట్టుకోవడమే కాదు, చీరని ఎలా కట్టుకుంటారు, ఎక్కడ దోపుకుంటారు, ఎక్కడ వదిలేస్తారు. సో ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అ లెర్నింగ్ ఓన్లీ ఫర్ మీ. సో లక్కీ ఏంటంటే మేము షూట్ వాళ్ళ ఊర్లోనే చేసాం కాబట్టి నేను వాళ్ళ మమ్మీతోనే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. సో నాకు చాలా క్యారెక్టర్ రెఫరెన్స్ దొరికింది. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ తో చాలా హ్యాంగ్ అవుట్ అయ్యేదాన్ని నేను. సో దేర్ ఆల్సో ఐ కుడ్ లైక్ గ్రాబ్ సో మచ్ ఆఫ్ ద డైలెక్ట్. ఇంత ఈజ్ తో రావడానికి అదంతా దట్ ఆల్ హెల్ప్. సెకండ్ మీరే అంటే కదా ఆన్ బోర్డ్ వచ్చింది మీకు ఎట్లా అంటే అభిషేక్ అని చెప్పి నేను ఫస్ట్ మూవీ చేశాను అన్నోన్ గన్మెన్. అదే అభిషేక్ అన్న లేడు కదా ఇక్కడ. అభిషేక్ అని ఫస్ట్ మూవీలో ఎడిగా పనిచేశారు సార్. నాకు ఆ మూవీ తోటి మొత్తం అంతా తెలిసింది, అంటే హౌ మూవీ వర్క్స్ అని. అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఇలా ఉంటది ఒక మూవీ, నాకు ఆ మూవీతో తెలిసింది. దాని తర్వాత ఒక కాల్ వచ్చింది అభిషేక్ అన్న నుంచి, ఇలా నీకు ఒక మంచి క్యారెక్టర్ ఉంది నువ్వు రా అని. ఇలా మనం కలిసిన తర్వాత స్క్రిప్ట్ ఆడిషన్ చేశారు ఫస్ట్ ఒక సీన్ కి. ఆడిషన్ చేసిన తర్వాత అనిపించి ఉంటుంది సూర్యకి కరెక్ట్ ఉంటాడని చెప్పి అదే స్క్రిప్ట్ చెప్పడం మొదలెట్టారు అనమాట. మొత్తం చిన్న కొన్ని సీన్స్ చెప్పారు నాకు. చెప్తే నేను కూడా మా ఇంట్లో పెద్ద కొడుకు. సో నాకు నా చిన్నప్పుడు మా తమ్ముడితో చేసింది, మా మమ్మీతో ఇంకా చిన్నప్పుడు సో సూర్య అనేవాడు 11, 12, 13 years కదా. సో నేను నా 9 years అప్పుడు ఆ టైంలో చేసిన ఆ థింగ్స్ అన్ని గుర్తొచ్చాయి. సో నాకు నేను అప్పుడే ఈ పెద్ద క్యారెక్టర్, ఇలాంటి పెద్ద క్యారెక్టర్లు ఎప్పుడో వస్తే నాకు టైం పడుతుంది, ఒక 5-6 years అవుతుంది ఇలాంటి క్యారెక్టర్స్ ఆడడానికి అనుకున్నా. సో శ్రావణ వల్ల నాకు ముందు వచ్చింది. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. ఫస్ట్ అంటే ముందు నాకు అంటే ఈ స్క్రిప్ట్ చెయ్యాలా వద్దా అని సెలెక్ట్ చేసుకునే స్కోప్ లేదు, ఏమైనా మంచి క్యారెక్టర్ వస్తే చేసేయడమే అన్న దాంట్లో ఈ క్యారెక్టర్ చెప్పారు. నేను ఇంటికి వెళ్ళి స్క్రిప్ట్ చదివినప్పుడు లాస్ట్ లో నేనే హీరో, ఇందులో నేనే హీరో, ఇంకేంది వచ్చింది ఛాన్స్ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళి అమ్మ చేస్తాను బతిమాలుకున్నాను నేను. కదా మీ సినిమా మొత్తం అంటే మీరే హీరో, కానీ వాయిస్ ఓవర్ లో మీ వాయిస్ ఓవర్ లోనే వస్తుంటుంది కదా. సూర్య హీరో సార్ మనం. ఆ వాయిస్ ఓవర్ ఎట్లా అనిపించింది?
ఇదంతా నాకు చాలా నాదని కాదు, నాకు Generally అంటే సూర్య నేను character. పెద్ద అయిన తర్వాత ఉమ్, ఇలా నన్ను నేను గుర్తు చేసుకుంటారు అని ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అవునా? అసలు అంటే క్యారెక్టర్ పరంగా చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఇంక బయట అవసరం శ్రీనివాస్ గారు నా పెద్ద అంటే ఆయన చిన్నప్పుడు నేను క్యారెక్టర్ చేసి చేస్తే నాకు అంటే ఇంకా బాగా అనిపించింది. మీ పేరెంట్స్ చూసారా? నాకు చూసారు మీ పేరెంట్స్ తో రిలేషన్షిప్ ఎట్లా ఉంటుందంటే లైక్ హౌ డిడ్ దే ఎంజాయ్ దిస్ సిరీస్ అండ్ ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మీకు వాళ్ళ మీద ఏదైనా ఇంకా రెస్పెక్ట్ పెరిగట్లే కదా జరిగిందా? వాళ్ళ ఫాదర్ ఒక చిన్న సీన్ లో యాక్ట్ చిన్న చేశారు Act చేశారు వాళ్ళ shooting father. వచ్చారు. సిరీస్ లో. వాడిని కలుద్దాం అని వచ్చారు యాక్చువల్లీ. అచ్చా, వా. సో ఆయన కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే చేయించాడు ఇంకా శ్రవణ్. మా ఫాదర్ కూడా మీకు పరిచయం ఫాదర్ వచ్చారా? ఓకే సీన్ ఉంది తోసే మీ ఫాదర్. ఆ సీన్ ఏంటంటే మా ఫాదర్ తిట్టుకునే సీన్. నా ముందే మా ఫాదర్ తిడతారు అనమాట. తిట్టేది కూడా అతను, సూర్యాన్ని తిట్టాడు. సూపర్, వెరీ నైస్. ఇప్పుడు దీనికి వచ్చిన విజిబిలిటీ మీ ఫాదర్ ఏమన్నారు ఫస్ట్ చెప్పు? మా ఫాదర్ అసలు మీ కాళ్ళు అయితే విరగలేదు, ఇంకా కనిపిస్తున్నాయి. ఓకే, ఆ కాళ్ళు కూడా విరగలేదు. మన ఎవరి కాళ్ళు విరగలేదంటే ఏమన్నారు ఈ సిరీస్ చూసి? సో హ్యాపీ. అవునా? అంటే చాలా అంటే మా డాడీకి ఏంటంటే చాలా మంది చుట్టుపక్కల మా రిలేటివ్స్ అందరూ చెప్తుంటే ఆయన హ్యాపీ ఫీల్ అయ్యి నాకు ఫోన్ చేసేవాడు. అవునా? సో ఏది రిలీజ్ అయినా ఉదయం రిలీజ్ అయింది చూడండి 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 అని స్టార్టింగ్ నా ఫస్ట్ మూవీ చెప్పేవారు. ఇప్పుడు మా చుట్టాలే మా డాడీ చెప్తున్నారు అనమాట, అచ్చా, ఇది రిలీజ్ అయింది మీ అబ్బాయిదేనా? మా మమ్మీ అయితే ఎపిసోడ్ చూసి ఏడ్చారు. చాలా హ్యాపీ అంటే ఆ లిరిక్స్ నాకు హ్యాపీ. అచ్చా అచ్చా అచ్చా, వాళ్ళ ఎమోషనల్ అయితే నీకు సాటిస్ఫాక్షన్ గా ఉంది. సీన్స్ చూసి యాక్టింగ్ చూసి ఏడ్చారు కదా, అచ్చా, యాక్టింగ్ తో ఏడ్పించాము. వా వా. అండ్ సచ్ అన్ ఎమోషనల్ స్టోరీ కదా ఇది. అండ్ దీనికి ద సౌండ్ ఆఫ్ ఇట్, ద మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో హౌ డిడ్ మ్యూజిక్ ప్లాన్ చేసినప్పుడు ఏం చేశారు? లైక్ హౌ డిడ్ యూ? సో ఫస్ట్ బేసిక్ వర్ధనే తీసుకొచ్చాడు అచ్చా, రక్షణ. సో వాళ్ళిద్దరు ప్రీవియస్ గా వర్క్ చేశారనమాట. ఆహాహా. సో మనకి మ్యూజిక్ మన బడ్జెట్ చాలా తక్కువ. సో దీంట్లో అండ్ మన పిచ్చికి మ్యాచ్ అయ్యేవాడు కావాలి. ఫుల్ క్రేవింగ్ ఉండాలి. సో క్రేవింగ్ ఉండాలి. మనది ఒక ఇంత పెద్ద ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలి, దానికి మంచి వర్క్ చేయాలి, ఎంత ఎఫర్ట్స్ అయినా పెట్టాలి అనే ఒకటి కావాలి. సో వచ్చిన ఎగ్జైట్ అయిపోయి నేను ఇలా 2 నిమిషాలు ఇలా మాట్లాడగానే ట్యూన్ చెప్పేస్తున్నాడు అనమాట నాకు. అన్న ఈ ట్యూన్ వెళ్ళిపోవచ్చు అన్న, మీరు ఇలా హ్యాపీ అన్నారు కదా, ఇలా నేను 2 సాంగ్లు అడిగాను అనమాట. స్టార్టింగ్ ఒక హ్యాపీ సాంగ్, మొత్తం ఎన్ని చేయించుకున్నారు? లాస్ట్ కి వచ్చేసరికి అంటే తీసేసినవి ఓవరాల్ గా 13 సాంగ్స్ చేంజ్, తీసేసినవి కలిపి మొత్తం 13 సాంగ్స్ చేంజ్. అంటే నాకు సాంగ్ వాయిస్ అనేది సెల్లింగ్ పాయింట్ అవ్వాలి, మెయిన్ సెల్లింగ్ పాయింట్ అవ్వాలి. సో ఎవ్రీ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ ఎమోషన్స్ ఉంటాయి సార్. ఒక ఎపిసోడ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వాళ్ళ ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేసే సాంగ్ అయితే, ఇంకొకటి ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ ని వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే ఒకరినొకరు ఎలా ఎంపథైజ్ చేసుకుంటారు, సారీ ఎలా చెప్పుకుంటారు అనేది సాంగ్ లో చెప్పాలి. సో అలా ప్రతి ఎపిసోడ్ కి ఒక ఎమోషన్, డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి. సో అవన్నిటికీ నాకు ఒక డిఫరెంట్ సాంగ్ కావాలి. అలా అయితేనే ఆ ఎపిసోడ్ కి కొంచెం ఎడిషనల్ వాల్యూ క్రియేట్ అవుతుందని. సో ఈ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ డెసిజన్ తీసుకున్నాను, ఎడిటింగ్ అయిపోయిన తర్వాత తీసుకున్న డెసిజన్. సో ఆయన ఆన్ బోర్డ్ వచ్చేసరికి మీకు ఎడిట్ అయిపోయి ఉంటుంది కదా? ఎడిట్ అయిపోయింది. మీరు మెటీరియల్ మొత్తం చూసేసారా? లేదు సార్, షూట్ కి వెళ్లే ముందు ఓకే చేసాం. ఓ, సో హి వాస్ ఆన్ బోర్డ్ ఈవెన్ బిఫోర్ యు స్టార్టెడ్ షూట్. సో ఎడిట్ అయిన తర్వాత అలా మిమ్మల్ని దింపి ఫస్ట్ 2 సాంగ్స్ అయిపోయింది. ఫస్ట్ సాంగ్ అయిపోయింది షూటింగ్ లో, ఓకే అయిపోయింది. రెండో సాంగ్ ఇంకా లాస్ట్ ఎపిసోడ్, అది లైక్ మాంటేజ్ సాంగ్. అలా 2 అనుకున్నాం. ఎప్పుడైతే షూట్ అయిపోయి నా దగ్గరకు వచ్చింది స్కోర్ కి, ఇంకా అలా స్టార్ట్ అయిపోయి వస్తున్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ కి 2-3 సాంగ్స్ వెళ్ళిపోతా ఉన్నాయి. అలా చేసుకుంటే వీళ్ళేంటి నాకు 2 అని చెప్పి ఇలా 13 తీసుకుంటున్నారని మీరు అంటే ఏది లైక్ వెళ్ళిపోవడం కానీ నెగిటివ్ గా అలా లేదు. ప్రతిదీ ఎవ్రీథింగ్ సింగిల్ ట్యూన్ ఓకే. శ్రవణ్ తో అంటే మీకు అంటే ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ లేదు బేసికలీ, అండ్ ఫస్ట్ టైం లైక్ నిద్ర సినిమా పిక్చర్ తీసుకోలేదా? ఈ మెకానికల్
సర్ప్రైజ్. సో మేమిద్దరం ఎప్పుడు like, సో మీకు ఎవరికైనా ఫిల్మ్ మేకింగ్ చేయాలంటే వెంటనే ఏదైనా కాలేజ్ బిఫోర్ సాంగ్స్ చేసాం సార్, ఇండిపెండెంట్ సాంగ్స్. అచ్చా, మీ సాంగ్స్ ఆయన షూట్ చేస్తుండేవారు అట్లానా? లేదు సార్, Hmm. ఈజ్ ఎ ప్రొడ్యూసర్. సాంగ్ ప్రొడ్యూసర్, అందుకే ప్రొడ్యూసర్ లో మాట్లాడుతున్నారు సార్. అచ్చా. సో అలా పరిచయం చేశాడు. ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి కలిసి మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక ట్యూన్ ఐడియా వచ్చింది. స్టోరీ స్క్రిప్ట్ చెప్తాను వచ్చానంటే చెప్పారు. స్లీపింగ్ అండ్ లిజనింగ్, అప్పుడు బిఫోర్ అంతా నైట్ అవుట్స్ ఎక్కువ చేశాను, నైట్ వర్క్ చేశాను. సో ఐ వాస్ స్లీపింగ్ అండ్ లిజనింగ్ ది స్టోరీ. నాకు ఇమాజినేషన్ పడుకుంటే అవుతుంది సార్. పడుకుంటే ఎలాగే అవుతుంది. కాదు కాదు, మీరు కథ అంతా వినేసిన తర్వాత మీరు విన్నది ఏది ఆ కథలో లేదు, అంత మీ కళ అని తెలుసు. ఆయన తర్వాత అన్న నేను కూర్చొని 6 o'clock కూర్చొని ఫస్ట్ సాంగ్ క్లోజ్, మార్నింగ్ హాఫ్ అన్ అవర్ సాంగ్ క్లోజ్ లిరిక్ రాసుకొని కూర్చొని మొత్తానికి 2 days లో సాంగ్ ఫస్ట్ లిరిక్ లేకపోతే ట్యూన్ ట్యూన్? ట్యూన్ అయిపోయాక మొత్తం సాంగ్ అలా అయిపోయింది. ప్రతిదీ ట్యూన్ చేసి పంపించడం, లిరిక్ రాయటం, సాంగ్ వేయడం, ఎడిటింగ్ కట్ చేయడం, మళ్ళీ రీల్ మళ్ళీ. మీ మ్యూజిక్ టేస్ట్ ఆయన మ్యూజిక్ టేస్ట్ మ్యాచ్ అయిందా, లేకపోతే కొన్నిసార్లు డిఫరెన్స్ ఉంటుంది? బిఫోర్ ఎలా ఉండాలి సాంగ్ ఇలా ఉండాలి, బట్ రిథమ్స్ ఎక్కువ అయిపోయింది ఆయన పీకేశారు. అచ్చా, వా. సో మొత్తం 13 సాంగ్స్, ఇప్పుడు 9 ఉంటాయి సార్. ఇప్పుడు 9 ఉన్నాయి సార్. మీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే వెన్ యూ వర్క్ విత్ లిరిసిస్ట్, అంటే కొన్నిసార్లు లిరిక్ తర్వాత వస్తే కొంచెం ఫేక్ గా ఉంటుంటుంది కదా, అంటే దే ట్రై టు ఫిట్ ఇన్ కదా, కానీ ఇందులో యాక్చువల్లీ కొన్నిసార్లు ఏం చేసామంటే లిరిక్ తీసుకొని కూడా ట్యూన్ చేసుకున్నాం, అలా వైస్ వర్సగా కొన్ని. విచ్ వన్ డు యు ఎంజాయ్ ద మోస్ట్? లాస్ట్ సుధీర్ కాదు కాదు, లిరిక్ తీసుకుని ట్యూన్ చేయడం లేకపోతే ట్యూన్ కి లిరిక్ రాస్తే? ట్యూన్ కి లిరిక్ బాగుంటుంది ఎందుకంటే సేమ్ హ్యాండ్ లో ఉంటాయి. అవునా, ఓకే. బట్ ఆ ఛాలెంజ్ వేరేలా ఉంటుంది కదా లిరిక్ కి ట్యూన్. యు కెన్ ఎంజాయ్ ఇన్ బోత్ సార్. నాకు లిరిక్ ఉంటే ఈజీ అవుతుంది. అవునా, మీరు ట్యూన్ చేసిన డమ్మీ లిరిక్స్ రాస్తారా? yes అవునా, నేను రాయను, లిరిక్ చేయడం పక్కన పెట్టుకున్నాను. దివి ఎప్పుడు మీతోనే ఉంటారు ఆయన? దివి ఉంది సార్. అచ్చా అచ్చా. వాళ్ళు ఫోన్ చేసి డైరెక్టర్ అడుగుతాను ఏ లైన్ పెడితే బాగుంటుంది ఫస్ట్, ఓకే అని చెప్తాను. హుక్. సో ఫస్ట్ లైన్ వచ్చిందంటే ఈజీ అయిపోతుంది. అవునవును. సో లిరిక్ ఉంటే దాంట్లోకి వెళ్ళడానికి ట్యూన్ లోపలికి వెళ్ళడానికి ఈజీ అవుతుంది బేసిక్ గా. సో మీకు మ్యూజిక్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్? స్టార్టెడ్ అట్ 7 years. ఏ I play church keyboard. అచ్చా సో మా ఫాదర్ పాస్టర్ అన్నమాట. అచ్చా. ఈ డోంట్ అలౌ టు మీ టు బట్ అలా ఇంట్లో కొట్లాంటి చదువుతూనే వచ్చేసాను సార్ కీబోర్డ్ పట్టుకుని. లైక్ అప్పుడు మా తాతగారి ఇచ్చిన 2 నెంబర్లు ఉంటాయి, అచ్చా. అవి తీసుకొని వచ్చి మ్యూజిక్ కి పర్సుకేట్. కీబోర్డ్ మీరు మీ అంతటి మీరే నేర్చుకున్నారు? You started playing it on your own. How long did it take for you? Started in 10th class kalla I used to play like programming song చేయడం. అవునా, వచ్చిందా? Everything I learned like my own. Programming చేయడం, sounding. After that నేను బీటెక్ లో అంతా I used to sit like college కి వెళ్ళేవాడు కాదు సార్, యూనివర్సిటీ. కాదు, సర్టిఫికేట్ మీరు తీసుకోలేదా, వాళ్ళు ఇవ్వలేదా? నిజం చెప్పండి. తీసుకోలేదు సార్. అచ్చా, ఓకే. అది తీసుకుంటే మళ్ళీ మాస్టర్స్ అంటారని భయం ఇంట్లో. అచ్చా, ఓకే. సో నైస్ టు టాక్ యూ ఆల్ ఆఫ్ యూ. నాకు మొన్న మీతో మాట్లాడినప్పుడు అప్పుడు తెలిసిన జర్నీ నాకు ముందు తెలీదు. సో బట్ ప్యాషన్ ఇస్ నాట్ ఇన్ ద. సో మీరు చేయాలంటే రిసోర్సెస్ కావాలి, అండ్ డబ్బులు కావాలి, అండ్ టైం కావాలి, అండ్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ యాక్టర్స్ హు ఆర్ లైక్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ క్రూ మెంబర్స్ హు ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్క్రిప్ట్. బట్ అదర్ ఛాలెంజెస్ అంటే నేను మేకింగ్ వీడియో చూస్తుంటే ఆర్డర్లో తిరుగుతూ ఏదో చేస్తున్నారు, లైక్ ఆల్రెడీ మౌంట్ దాని గురించి చెప్తారు. సో ఇది అంటే నేను ఒక్కడనే కాదు, సో ఎవ్రీవేర్ ప్రతి పార్ట్ లో ఒక సైన్యం లాగే వచ్చేసాను అన్నమాట. ప్రతి ఏ చిన్న దీన్ని ఈ ప్రాజెక్ట్ ని ఏ చిన్న మూవ్ చేసినా ప్రతి మూవ్ లో అందరు సపోర్ట్ ఉన్నారు అనమాట. ఒక్కడని కాదు, స్టోరీ రాసినప్పటి నుంచి, స్టోరీని డెవలప్ చేసినప్పుడు, దాన్ని మళ్ళీ దాని నుంచి క్యాస్టింగ్ అయినప్పుడు, సో ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ఒక్క పర్సన్ యాడ్ అవుతూనే వచ్చారన్నమాట. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఆర్ టైమ్స్ వచ్చేది ఇంట్లో మేకింగ్ లో చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చాయి, ఎందుకంటే అందరూ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళు నా టీం అంతా. సో వాళ్ళని తీసుకెళ్లి నేను ఊర్లో పడేసాను, తీసుకెళ్ళాను ఉండేసి వాళ్ళకి అందులో రెస్ట్ కూడా లేదు. సో వీళ్ళు ఎలా అవుతారు, ఎలా దానికి మింగిల్ అవుతారు ఆ ప్రాసెస్ కి అనే ఒక డౌట్ ఉండేది. కాకపోతే ఒక 4 days అయిన తర్వాత అందరూ ఎంజాయ్ చేయడం మొదలెట్టాము, ప్రాసెస్ ని ఎంజాయ్ చేయడం. ఒక టఫ్ ప్రాసెస్ ఉండేది, మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తే నైట్ 12, 10 వరకు ఉండేది.
సో ఆయన ఇప్పుడు నాకైతే డైరెక్ట్ గా కంప్లైంట్స్ రాలేదు, డైరెక్ట్ వాళ్ళు చేసుకున్నా కూడా లేవని అనుకుంటున్నాను, 80% లేదు. సో ఈ విధంగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో ఎంతవరకు ఇదంతా ఓకే, కానీ ఒక ప్రోడక్ట్ తయారైంది. సో దాన్ని ముందుకు పుష్ చేయడానికి చాలా మంది హెల్ప్ చేశారు. సో చూసి మేము కట్ చేసిన ట్రైలర్ కానీ దీని గురించి ప్రోమోస్ ఏం కట్ చేసినా సో చూసి నచ్చి ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని. కాదు అంటే కొన్ని ఏవో విన్నాను, లైక్ ఫుడ్ అంతా మీ మదరే వండి పెట్టేవారు. నా గురించి అంటే మరీ చెప్తే ఇంకా నా గురించి అంటే ఎందుకు ఆవిడ క్యారెక్టర్ చేస్తారని వండి పెట్టారా లేకపోతే ఆవిడకి? లేదు సార్, అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేను అంటే చాలా ఇష్టం. ఓకే, పేరెంట్స్ అంటే పేరెంట్స్ అందరికి పిల్లలు ఇష్టం ఉంటుంది, కానీ ఇలా సపోర్ట్ ఎవరు చేయరు. దెబ్బలాడతారు అంటే సినిమాలు ఎందుకు. సో షీ వాస్ కుకింగ్ ఫర్ ద హోల్. Yes, sir. 20 members ఉండేవారు. సో అంటే 3 times. మధ్యలో మజ్జిగలు, బటర్ మిల్క్, సాయంత్రం స్నాక్స్, వాటర్ తాగారా లేదా కనుక్కుంటున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు తనకి ఇంటి పక్కన వాళ్ళు, ఎప్పుడు నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. బట్ స్టిల్ అసలు లైక్ షీ సో అమేజింగ్, ఒక ఫీస్ట్ లాగే అనిపించేది మాకు. నేను కొన్ని కేజెస్ నాన్ వెజ్ అయితే డెఫినెట్లీ, ఒక వెజ్ కర్రీ అయితే డెఫినెట్లీ ప్రాపర్ ప్రొడక్షన్ మెన్యూ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఒక వెజ్ కర్రీ, ఒక నాన్ వెజ్ కర్రీ, ఒక పచ్చడి, రైస్, అప్పడాలు, ఎవ్రీథింగ్. అంటే అంత ఇష్టం అంటే నేనంటే అంత ఇష్టం అంటే ఏం చేసినా సపోర్ట్ చేద్దామని దాంట్లో నాకు సినిమా చేస్తున్నారు అని ఆ గర్వంతో ఉండేవాళ్ళను. నేను కొన్ని కేజెస్ తగ్గెళ్ళాను. 15 రోజులు ఫుల్ తినేసి లాస్ట్ డే నాకు షర్ట్ పట్టలే. వాడి క్యారెక్టర్ కోసం అయితే షర్ట్ మేము ముందే పర్చేస్ చేసాము, లైక్ వాడికి వేయాలని చెప్పి. లాస్ట్ డే పట్టలేదు. తిట్టాను వాడిని. నేను కాస్ట్యూమ్స్ కూడా చూసుకున్నాను అనమాట. తిట్టాను, ఇంత లాభ అయిపోయావు, షర్ట్ కూడా పట్టట్లేదు, ఏం చేయాలి, ఇంకో షర్ట్ కావాలి. ఫస్ట్ మంచి ఫుడ్ అంటే ఇనిషియల్లీ చేయాలని లేకుండే సార్, బయట నుంచి తెచ్చుకున్నాం, వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతాం అన్నట్టే అనుకున్నారు. ఫస్ట్ డే ఐ థింక్ ఒక 2 days అవుట్ సైడ్ ఫుడ్ తిని తను ఇద్దరు సిక్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళే ఇంకా వద్దొద్దు, ఏంటి మీరు ఇలా పని చేస్తారు, ఇలా ఉంటే మేము చేస్తాము ఎందుకు అని వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకున్నారు. అండ్ నైబర్స్ ఉన్నారు కదా, ఎవరు నైబర్స్? మా రిలేటివ్స్. అండ్ సమ్ ఆఫ్ యు వర్ స్టేయింగ్ ఇన్ దేర్ హౌస్. సో మేము ఎక్కడ ఉండలేదు. సో అనుష మా మమ్మీ ఇద్దరు కలిసి పడుకునేవారు. అంతా సో మేమంతా ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. సో ముందే ప్రొడక్షన్ స్టోరీ కూడా కావచ్చు, దాని తర్వాత కాస్ట్యూమ్ కావచ్చు, ప్రొడక్షన్ డిజైన్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఫ్రీ ప్లాన్స్. అంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి కాస్ట్యూమ్ కలర్స్ ఉన్నాయి. పర్టికులర్ శివం వచ్చేసరికి వెన్ షీ వాజ్ హ్యాండ్లింగ్ షీ వేర్ రెడ్ కలర్ టోన్స్. సో కమింగ్ టు క్యారెక్టర్స్, సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ టైం సూర్య వాళ్ళ డాన్స్ అర్థం చేసుకుంటారు. ఆ పర్టికులర్ టైంకి వైట్ కలర్ వేసుకుంటారు. సేమ్ ఎప్పుడైతే మీరు ఇల్లు కట్టడానికి పోతున్నాం యూ వేర్ వైట్ కలర్. సో అండ్ కమింగ్ టు ఎపిసోడ్స్ వచ్చేసరికి ఇద్దరు 6 episodes లో సేమ్ కలర్ బట్టలు వేసుకోవచ్చు, సేమ్ కలర్ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు. విత్ సిచ్యువేషన్ వేర్ అన్న బాధపడతా ఉంటాడు, అక్కడ వచ్చేసి ఏదైతే మనం కలిసి చేద్దాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇద్దరు సేమ్ కలర్ బ్లూ టోన్ వేసుకుంటారు ఆ పర్టికులర్ టైం. అండ్ కమింగ్ టు కాంపిటీషన్కి వచ్చేసరికి ఎవ్రీ టైం వీళ్ళిద్దరు గొడవ అయినప్పుడు దేర్ ఇస్ లైన్ ఉంటుంది ప్రతిసారి చాలా అంటే ఎక్స్ప్లోర్ చేశాను ప్రిపరేషన్ లోనే. అంటే క్యారెక్టర్ ఏంటన్నది వింటేనే కాదు, చూసినప్పుడు కూడా ఆ డీటెయిలింగ్ ప్రతి ఫ్రేమ్ లో ఉండాలనే దాంతో ప్రతి కాస్ట్యూమ్స్ నుంచి అది కాస్ట్యూమ్స్ లో కనిపించవచ్చు, కొన్ని షార్ట్స్ లో కాస్ట్యూమ్స్ కనిపించవచ్చు, కొన్ని లైటింగ్ అండ్ కలర్స్ లో కనిపించవచ్చు. సో ఇలా ప్రతిదీ ఎవ్రీ ఫ్రేమ్ డిజైన్ చేసింది సార్ ప్రొడక్షన్ లో. ఎవ్రీ ఫ్రేమ్ విత్ కాస్ట్యూమ్స్ తో డిజైన్ చేసింది. సూర్య సెకండ్ ఎపిసోడ్ లో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఒక ఆర్క్ ఉంటుంది అనమాట. సో ఆ క్యారెక్టరైజేషన్ ఏమవుతుందంటే ఒక పేల్ కలర్ టు ఒక వైట్ కలర్ నుంచి డార్క్ షేడ్ కి మూవ్ అవుతుంది అనమాట. సో త్రూ అవుట్ ఎపిసోడ్ అంతా థాట్స్ కూడా అలా మూవ్ అవుతుంటాయి. సో వైట్ గ్రే, డార్క్ గ్రే, బ్లాక్ అవుతుంది అనమాట ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసరికి. ఫాదర్ కి బ్లాక్. అచ్చా
సో ఎప్పుడైతే రియలైజ్ అవుతాడో ఈ వేరు వైట్. ఓ నైస్. అది నా క్యారెక్టర్ అప్పుడు వైట్ షర్ట్ లాస్ట్ అంటే మీరు కూడా ఫాదర్ అర్థం చేసుకుని సో వాళ్ళ కోసం సో ఇలాంటివి కూడా తెలియాలి అని చెప్పి అంటే క్యారెక్టర్స్ చెప్పాలి ఎవిడెంట్ గా తెలియాలని చెప్పి అన్ని రకాలుగా కూడా చాలా ఎక్కువ వర్క్ చేస్తాను సార్. ఇంకా చాలా డీటెయిల్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు గొడవ అయిన కొన్ని సీన్స్ లో మాకు గొడవ అవుతుంది సార్. దాంట్లో ఈ యూజ్ స్పెసిఫిక్ లైటింగ్, తన మీద లైట్ డిఫరెంట్ పడేటట్టు, నా మీద లైట్ డిఫరెంట్ పడేటట్టు మనం చాలా డీటెయిల్ గా సీరియల్ చూస్తే మనకి తెలుస్తుంది. అదర్వైజ్ మేము హ్యాపీగా కొంచెం స్మూత్ గా ఉన్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ లైటింగ్. సో ఈ డిడ్ నాట్ లైక్ డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డే నైట్ కాకుండా క్యారెక్టర్ లైటింగ్ కూడా చాలా స్పెసిఫిక్ చేసాం. సో క్యారెక్టర్ వచ్చేసి తిరుగుతారు కొందరు మాటలు ఎట్లున్నట్టు కొన్నట్టు ఉంటుంది హార్ష్. సో ఎప్పుడైతే ఇలా గొడవ హార్ష్ లైక్ ఇక్కడ హిట్ అవుతుంది వెరీ స్పెసిఫిక్ గా. అండ్ ఎప్పుడైతే నార్మల్ హ్యాపీ ఉంటుంది ఇట్ హాస్ టు సాఫ్ట్ ఉంటుంది. సో కమింగ్ టు లైటింగ్, కమింగ్ టు కంపోజిషన్, కమింగ్ టు కలర్స్, ఎవ్రీథింగ్ సార్. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ వచ్చేసి బేసికలీ సినిమా ద్వారా ఎవరు తెచ్చి వాడు తెచ్చుకున్నాడు. వాళ్ళు ఏమైతే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నారు, అంటే ఇది నార్మల్ ఆడియన్స్ అర్థం కాకపోవచ్చు, కానీ ఒక ఫిల్మ్ మేకర్ కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు స్టిక్ టు దిస్ థింగ్స్. ఒక సినిమా తీసాను, అందులో హీరో హీరోయిన్ దట్ గై ఇస్ ఆల్వేస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద గర్ల్. తర్వాత వాడి లైఫ్ లో లేనప్పుడు ఆ స్పేస్ ఇంకెవరికి ఇవ్వకుండా ఆ లెఫ్ట్ సైడ్ స్పేస్ వదిలేసి ఇలాంటివన్నీ యాజ్ ఫిల్మ్ మేకర్స్ వి డూ ఇట్. కాబట్టి పీపుల్ ఎంత నోటీస్ చేస్తారు, నోటీస్ చేయడం మనకు తెలియదు, బట్ మన ధర్మం వచ్చే చాలా అవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ చూస్తే ఆ ఫీలింగ్ ఇంకా వేరే ఉంటుంది. అవన్నీ చెప్పాక మళ్ళీ చూస్తే షూట్ అప్పుడు ఇవన్నీ ఏం తెలుసు సార్. యాజ్ యాక్టర్స్ గా మాకు ఇవేమి వాళ్ళు చెప్పలేదు. అంటే సీన్ టు సీన్ వరకే ఉంటుంది, లైటింగ్ గురించి కానీ ఏది కానీ మాకు అసలు ఏం తెలియదు. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ప్రోడక్ట్ ఇస్ దట్ వెన్ వి స్టార్టెడ్ డిస్కసింగ్. లైక్ ఈవెన్ రెస్పాన్సెస్ వచ్చాయి కదా ఇప్పుడు వస్తున్నప్పుడు, there lot of perspectives మేము కూడా ఆలోచించిన పర్స్పెక్టివ్స్ ఆడియన్స్ నుంచి వస్తున్నాయి. సో దట్ ఈస్ మోర్ థ్రిల్లింగ్ అండ్ సో ఇట్ మేక్స్ us so happy. ఈవెన్ తో మా దగ్గర రిసోర్సెస్ కొంచెం లిమిటెడ్ గా ఉన్నా కూడా మేము ఈ పాయింట్ లో మనం ఓకే కొంచెం లైట్ తీసుకుందాం అని ఎప్పుడు చేయలేదు సార్. వి డిడ్ంట్ సెటిల్ ఫర్ మీడియోక్రిటీ. ఇప్పుడు దాన్ని ఎలివేట్ చేద్దాం, ప్రతి దాన్ని ఎలివేట్ చేద్దాం, ఎవ్రీ స్మాల్ థింగ్ ని కూడా ఎలివేట్ చేద్దాం అనే టైప్ లోనే ప్లాన్ చేసాం. సార్ అండ్ అనుష చెప్పినట్టు ప్రీ ప్రొడక్షన్ వి హ్యాడ్ ఎ వైట్ బోర్డ్ సార్. లైక్ వైట్ బోర్డ్ లో ఒక శ్రవణూరు అని ఒక ఇల్లు బొమ్మ వేసాడు. హౌస్ మనం ఎక్కడైతే షూట్ చేసామో హౌస్ ది, ఇంకోటి ఏమో షాప్. ఆ బొమ్మలు వేసి ఎవ్రీ సీన్ వి స్టేజ్ బొమ్మలు తీసుకుంటూ దాన్ని ఫొటోస్ చేసుకుని మొత్తం స్టేజ్ చేసుకున్నాం అనమాట. సో మొత్తం స్టేజ్ చేసుకున్నందుకు అనుష చెప్పినట్టు లైక్ క్లారిటీ అక్కడికి ఆన్ ద సెట్ వెళ్ళిపోయిన తర్వాత లైక్ శ్రవణ్ బ్రోక్ కానీ, వర్ధన్ కానీ, నాకు కానీ, అభిషేక్ కానీ వీ హ్యాడ్ అట్మోస్ట్ క్లారిటీ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, సీన్ లో ఏం జరుగుతుంది. సో దేర్ వాజ్ లైక్ ఎర్రర్ ఛాన్సే లేదు అక్కడ మాకు. ఎందుకంటే 15 రోజుల్లో ఒక సీన్ ని మళ్ళీ రీషూట్ చేసే స్కోప్ లేదు సార్. సో ఆ రోజు తీయాలి, ఈ టైంలో తీయాలి అంటే తీయాల్సింది, అంతే అయిపోయింది. సో అది ఇవన్నీ ఈ మైండ్ సెట్ హెడ్ లో ఉంది కాబట్టి సో ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. అండ్ వీ హ్యాడ్ దట్ నేచర్స్ కాన్స్పిరసీ ఆల్సో విత్ us. అది ఉండింది కొంచెం సపోర్ట్. దిస్ ప్రాజెక్ట్ బ్రాట్ థింగ్స్ టుగెదర్. కొన్ని థింగ్స్ మేము అనుకున్నవి కూడా అనుకోకుండా కూడా కొన్ని థింగ్స్ గుడ్ గా టర్న్ అవుట్ అయ్యేది. మెయిన్ ఈ థింగ్స్ టీవీ కానీ, పాత టీవీ ఎవరి ఇంట్లో ఉంటే తెచ్చాడు, ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు కానీ ఒక సీన్ చూసా వీడియో చూసా, వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. ఆ వీడియోస్ ఎప్పుడైనా ఐ థింక్ ఇంటర్కట్ విత్ దిస్ ఇంటర్వ్యూ అండ్ మన వాయిస్ పైన ఇల్లు మ్యూజికల్ గ్రాండియర్ చాలా ఎక్కువ. సో మ్యూజిక్ కూర్చున్న తర్వాత ఆయన ఫైనల్ అవుట్ ఇచ్చేందుకు అండ్ మిక్సింగ్ లో కూడా అసలు మ్యూజికల్ గ్రాండియర్ చాలా ఎక్కువ ఉంది. ఎమోషనల్ సీన్స్ లో వచ్చే మ్యూజిక్ అయితే అసలు అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోండి. నా సినిమాలో నేను తీసిన దాంట్లో ఇంత గ్రాండియర్ మ్యూజిక్ వస్తుందా, సో ఎలా వస్తుందా, దీనికి ఇంత అప్రిషియేషన్ వస్తుందా మ్యూజిక్ కొలాబరేషన్. ఒక్కడే చేస్తుంది అంటే
కంపోజిషన్ ప్రోగ్రామింగ్ కమింగ్ టు మిక్సింగ్ ఒకసారి టాలెంటెడ్ ఇంటర్వ్యూ చూస్తుంటే లైక్ ఫిల్మ్ మేకింగ్ అంటే ఇన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి కదా అట్లా యూ హైర్ ద రైట్ పీపుల్ అండ్ చాలా చాలా అంటే ఈ మధ్యన వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ మన ముందుకు తీసుకొస్తారు ఈ టీవీ విన్ వాళ్ళు అండ్ ఐ బీన్ పార్ట్ ఆఫ్ ఫ్యూ ఆఫ్ దమ్. అనగనగా ఒక సినిమా చేశాను, కాన్సెప్ట్ కనుక్కొని సినిమా చేశాను, and the platform is also doing very well because of the content they are choosing. So big kudos to ETV Win for your taste in the kind of projects that you're doing, and kotta stories ni audience daga తీసుకురావడంలో the role you're playing is so important. Please keep doing that, and kotta content ni manchi cinema I think filmmaking will definitely benefit from the kind of projects that you're doing, and thank you for taking this to the audience. So ఇప్పుడు యంగ్ ఫిల్మ్ మేకర్స్ వస్తున్నారు కదా, లైక్ దట్ పీపుల్ దట్ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్, అండ్ వాళ్ళకి మీరు ఇచ్చే, నన్ను అడుగుతారు అందరూ మీరు ఇచ్చే అడ్వైజ్ అంటే ఇప్పుడు నాకు ముందు దొరికారు కాబట్టి అట్లా కాదు, అడ్వైజ్ ఇచ్చి అంత అచీవ్ చేయడం కాదు. యు పుట్ ఎ ఫిల్మ్ టుగెదర్ విచ్ ఇస్ ఎ వెరీ డిఫికల్ట్ థింగ్ టు పుట్ టుగెదర్ కదా, అండ్ ఇట్స్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్, అదంతా వేరే విషయం. బట్ ఎవ్రీబడి దట్ వాంట్స్ టు టెల్ ఎ స్టోరీ, మీ జర్నీ వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. సో మచ్ టు లెర్న్ మీరు చెప్పి వాళ్ళకి చెప్పేది. అంటే ఈ ప్రాసెస్ లో నేను అబ్జర్వ్ చేసిందంటే సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకునే ప్రాసెస్ లో నాకు అర్థమైంది ఏంటంటే, సో నేను ఎప్పుడు పేషెన్స్ అనేది ఎప్పుడు కోరుకోలేదు. ఈ ప్రాజెక్ట్ పరంగా ప్రాజెక్ట్ ని బయట రావడానికి ఎంత పేషెన్స్ ఉన్నారో, సో ఆ పేషెన్స్ అయితే ఎప్పుడు ఏ పని చేసినా కూడా మనకు ఒక గోల్ ఉన్నప్పుడు ఆ గోల్ మనం హార్ట్ఫుల్ గా నమ్మినప్పుడు దాన్ని ఎప్పుడు పేషెన్స్ కోల్పోవద్దు. ఇది అవ్వట్లేదు, దీన్ని వదిలేద్దాం, వేరే దాన్ని కదా అనేది ఉంటే మనం ఫిల్మ్ మేకర్, ఎస్పెషల్లీ ఫిల్మ్ మేకర్ కదా ఉండదు. ఫిల్మ్ మేకర్ ఆ పేషెన్స్ కోల్పోతే ఫిల్మ్ మేకింగ్ చేయలేదు అని నేను. సో నాకు అది ఈ ఫిల్మ్ వల్లే వచ్చింది. అంత పేషెన్స్ రావడానికి రీజన్ కూడా ఈ ప్రాసెస్ అనే. ఫిల్మ్ ఇస్ సక్సెస్ అంటే years from now you might not make a successful film. So successful film ani pakkan pedte, I think this is very inspirational for younger audience to ante cinema passion unte cinema ela teechu ani. I think a lot to learn from your team, and I'm very happy to interview your team, and the interview dwara if somebody like you comes up and comes with another story, I'll be really happy. Pleasure is all ours. Thank you. మీరు చేస్తా అన్నారు కాబట్టి కానీ ఇంకో ఫిల్మ్ మేకర్ చేస్తలేదు నాకు తెలుసు. So I wish you all the best, and I hope the next me అభిమాన నటుడు నాగార్జున గారితో సినిమా తీయాలి. అదే టీమ్ లో మీరందరూ I think should be a part of the film and మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Good luck. Thank you sir, thank you so much.